హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు నళిని డైరీస్. ఈ వేసవిలో అందరికీ ఏదైనా తినడం కంటే కూడా ఒంట్లో వేడిని, నీరసాన్ని తగ్గించి ఇన్‌స్టెంట్‌గా ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్ గానీ, ఫ్రూట్ జ్యూసెస్ గానీ తీసుకోవాలనిపిస్తుంది కదా! ఎందుకంటే ఈ ఎండలకి బాడీ త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా బాడీ లిక్విడ్స్ తీసుకోమని చెప్తుంది. ఈ వీడియోలో నేను ఒంట్లో నీరసాన్ని తగ్గించి ఇన్‌స్టెంట్‌గా ఎనర్జీ ఇచ్చే చల్లచల్లని టేస్టీ కర్బూజా జ్యూస్ చూపించబోతున్నాను. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా తీసుకోవచ్చండి. ఈవెన్ డయాబెటిక్ వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్ జ్యూస్ అనేది చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. దీనిని జస్ట్ మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసేంత వరకు నానబెడితే సరిపోతుంది. ఒక 10-15 మినిట్స్ అలా. చిన్న సగ్గుబియ్యం అయితే నానబెట్టక్కర్లేదు, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. అంతేనా? ఇప్పుడు కర్బూజా తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చిన్న స్పూన్తో కానీ గరిటెతో కానీ దీనిలో ఉన్న పల్ప్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. కొబ్బరి నీళ్ళ తర్వాత అంత ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది కర్బూజా పండే. ఎందుకంటే ఇందులో సోడియం పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా తీసుకున్న పల్ప్ అంతా కూడా మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇది మిక్సీ చేసే ముందు దీనిలోంచి కొంచెం పల్ప్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని మిల్క్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే మిల్క్ పౌడర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ యూజ్ చేయొచ్చు. ఇది జస్ట్ మనకి టెక్స్చర్ ఇంకొంచెం క్రీమీగా రావడం కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకున్నప్పుడు నేను 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. సగ్గుబియ్యం ఉడికే కొద్దీ కొంచెం థిక్గా అవుతుంది కాబట్టి వాటర్ సరిపోదు, అందుకని 3 కప్స్ వాటర్ వేశాను. ఈ సగ్గుబియ్యం అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో 2 కప్స్ పాలు వేసుకోవాలి. అంటే 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. సో దీనికి ఫ్లేవర్ కోసం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మిల్క్ పౌడర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ తీసుకుంటే మనకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కానీ యాలకుల పౌడర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ని బాగా కలిపిన తర్వాత స్వీట్నెస్ కోసం నేను 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను జనరల్గా ఎండు ఖర్జూరం పొడి యూజ్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు, సో నేను షుగర్ యూజ్ చేస్తున్నాను. మీరు ఎండు ఖర్జూరం లేదా బెల్లం యాడ్ చేసుకోండి. లేదంటే మనం ఫ్రూట్ మిక్సీ చేసుకున్నప్పుడే 2-3 డేట్స్ కూడా అందులో వేసుకుంటే ఇప్పుడు మిల్క్లో స్వీట్నెస్ కోసం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ షుగర్ని మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన ఫ్రూట్ జ్యూస్లో దీన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం స్టార్టింగ్లో నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసుకోవాలి. అలాగే మనం కొంచెం పల్ప్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ సగ్గుబియ్యం వేసాం కాబట్టి చల్లారే కొద్దీ థిక్గా అవుతుంది. సో మనం సర్వ్ చేసుకున్నప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకొంచెం చల్లచల్లగా ఉంటుంది. అండ్ కన్సిస్టెన్సీ కూడా మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఈజీగా చేసుకునే ఈ టేస్టీ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.